అనంతపురం కలెక్టరేట్ ఎదుట బీఎస్పీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బీసీలకు 52% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 2 కులాలు రాజ్యమేలుతున్నాయని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు మండిపడ్డారు. 52% బీసీలు ఉన్నారని తెలిసి కులగణనను తొక్కిపెట్టారని ఫైర్ అయ్యారు. అన్ని కులాలకు సమాన హోదా కావాలని, అన్ని కులాలకు రాజకీయ హక్కు కావాలని, అన్ని కులాలకు ఆత్మ గౌరవం కావాలని, అన్ని కులాలకు విద్య, ఉద్యోగ భద్రత కావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు దిగి వచ్చే వరకు తమ పోరాటం ఆగదని ఆయన హెచ్చరించారు. నిర్వర్తించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు 52% బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయిలో ప్రతి జిల్లాలోన కలెక్టర్ ఆఫీస్ ముందర మేము ధర్నాలు నిర్వర్తిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు తీసుకుంటే 2 సామాజిక వర్గాలు రాష్ట్రంలో రాజ్యమేలుతున్నాయి. ఒకటి కమ్మలు, ఒకటి రెడ్లు. రాష్ట్ర గతంలో ముఖ్యమంత్రి కావచ్చు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కావచ్చు, కులగణన పైన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కులగణన ఆల్రెడీ చేశాడు. 86% కులగణన చేసి కేవలం 13.5% మాత్రం పెండింగ్ ఉంది. దీని లెక్క ప్రకారం తీసుకుంటే కేవలం బీసీలు 52% పైచిలుకున్నారని తెలుసు. దీంట్లో యాదవులు మొట్టమొదటి స్థానంలో ఉన్నారు రాష్ట్రంలో. తర్వాత షేక్లు, సయ్యద్దులు, వీళ్ళు తీసుకుంటే ముస్లిం కమ్యూనిటీ సెకండ్ స్థాయిలో ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏం కదా, వాళ్ళు కులగణన చేసి వీళ్ళు జోబులో పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాల్లో ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీను, మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ అన్ని జిల్లా కలెక్టర్ల ఆఫీసు ముందర ఒక ధర్నా ఏర్పాటు చేసి నిరసన తెలిపి జిల్లా కలెక్టర్లకు సమగ్ర కులగణన పైన అర్జీలు ఇవ్వాలని చెప్పి ఆదేశాల మేరకు ఈరోజు అనంతపురం జిల్లాలో మేము ఇక్కడ మహాధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మహాధర్నాకు బహుజన్ సమాజ్ పార్టీను మరి బీసీ సమన్వయ కమిటీ ఇద్దరు కలిసి ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవడం జరిగినది. అందులో భాగంగానే ఈరోజు కలెక్టర్ గారికి ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ ద్వారా ఒక సమగ్ర కులగణన జరగాలి. ఆంధ్రప్రదేశ్లో 60% బీసీలు ఉన్నారు. వీరు శాతం ఎంతో తేల్చాలి. అన్ని కులాలకి సమాన హోదా కావాలి, అన్ని కులాలకి రాజకీయ హక్కు కావాలి, అన్ని కులాలకి ఆత్మగౌరవం కావాలి, అన్ని కులాలకి ఉద్యోగ భద్రత ఏర్పాటు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్లో బీసీ సమన్వయ కమిటీ పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. మరి రాబోయే రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలని ఒత్తిడి తీసుకొస్తున్నాము. దాన్ని సాధించేంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ పూర్తి స్థాయిలో పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాము.